ఎందుకంటే జీవితంలో ఒక చిన్న గ్రామం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి 17 ఏళ్ళు కష్టపడి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ పేదోళ్ళు, ఈ తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు. మరి ఇవాళ నన్ను ముఖ్యమంత్రిని చేసిన మీకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు ఈ పేదోళ్ళ కోసం, పేదోళ్ళ పిల్లల కోసం, మీ విద్య కోసం, మీ అభ్యున్నతి కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. రాత్రింబగళ్ళు మీ అభివృద్ధి కోసం పని చేసే బాధ్యత నాది. ఈ కార్యక్రమంలో ఎవరు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కంప చెట్లను తొలగించినట్టు తొలగించి బంగారు బాట మీకోసం వేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. మీరందరూ అండగా ఉండండి. మీ తల్లిదండ్రులను ఆశీర్వదించమని చెప్పండి. ఒకనాడు 21 సంవత్సరం ఉండే ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించిండు. నేను ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నా. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలి. మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండే. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించమని మీ రెజల్యూషన్ మూవ్ చేయండి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిద్దాం. ఎందుకంటే 21 సంవత్సరాలు నిండినోళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు జిల్లాలను నడుపుతున్నప్పుడు మా యువకులు 21 సంవత్సరాలు నిండినాక ఎమ్మెల్యేలుగా రాణిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు 21 సంవత్సరాలకే ఎమ్మెల్యే పోటీ చేసే హక్కునివ్వాలని గట్టిగా చప్పట్లతోని శ్రీధర్ బాబు గారికి మీరు విజ్ఞప్తి చెయ్యండి. శ్రీధర్ బాబు గారు మీరు గుర్తుపెట్టుకొని మా పిల్లల విజ్ఞప్తిని రేపు అసెంబ్లీలో మీరు రెజల్యూషన్ మూవ్ చేయాలి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు యువతీ యువకుల చేతుల్లో ఉంది. ఇవాళ ప్రపంచమే మన వైపు చూస్తున్నది. ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన బాధ్యత ఈ బాలల దినోత్సవం నాడు మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం, వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క ప్రస్తావిస్తున్న అంశాలలో పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి భాగస్వాములుగా మారి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ 11 నెలల్లో నాకు అత్యధిక సంతోషం ఇచ్చిన రోజు ఏదైనా ఉందంటే నవంబర్ 14, 2024 ఎల్బీ స్టేడియంలో ఈ విద్యార్థులను కలుసుకున్నప్పుడు వాళ్ళ చప్పట్లు, వాళ్ళ సంతోషం, వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న వెలుగు, వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న కాంతి ఈరోజు నాకు సంపూర్ణమైన సంతోషాన్ని, విశ్వాసాన్ని కల్పించింది. వీళ్ళే రేపటి తెలంగాణ భవిష్యత్తు, వీళ్ళే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు. వాళ్ళ భవిష్యత్తును మనం బాధ్యతగా నిర్మించాలి. ఆ బాధ్యత మన అందరం తీసుకుందామని తెలియజేస్తూ ఈ విద్యార్థుల దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. మా టీచర్లకు అందరు కూడా నా సూచన, జాగ్రత్తగా అందరినీ వెనక్కి తీసుకెళ్ళండి. వాళ్ళకు కావాల్సిన అన్ని అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.